నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. అసలు పక్షవాతం అనేది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు నెల్లూరు నుంచి ప్రముఖ సాంప్రదాయ వైద్యులు కరుణ ఆనందయ్య గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ముందుగా చెప్పండి, మీరు నెల్లూరు నుంచి వచ్చారు, కరోనా వైద్యాన్ని కూడా అందించారు. పక్షవాతానికి సంబంధించి అసలు పక్షవాతం ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది, రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి, లేదా ఒకవేళ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన బాడీలో వాయువు కలుషితం అయినప్పుడు, అంటే వాయువు ఎక్కువగా కనిపించినప్పుడు దానికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. ఓకే. ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా స్టార్ట్ అయ్యి 99 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ వాతం అనేది 84 రకాల వాతాలు ఉన్నాయి. ఓకే. 84 రకాల వాతాల్లో ఒక వాతం పక్షవాతం. అది బీపీ వల్ల వచ్చేది కాదు. బీపీ వల్ల అయితే రాదు. బీపీ వల్ల కాదు. మన బాడీలో వాతం ఎక్కువైపోయినప్పుడు పక్షవాతం అనేది ఒకటి వస్తుంది. కొన్ని స్పైనల్ కూడా బ్లాక్ అవుతుంటాయి మెదడులో, అంటే ఆక్సిజన్ స్పైనల్ ద్వారా అందనప్పుడు, ఓకే, ఆక్సిజన్ అందనప్పుడు నీరు ఎక్కువ చేరినప్పుడు తలనొప్పి విపరీతంగా రావడం, అక్కడి నుంచి ఆ స్పైనల్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు స్పైనల్ బ్లాక్ కూడా అవుతుంది. అదే ఏ పార్ట్కైనా ప్రతి పార్ట్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు ఓకే, నీరు శాతం ఎక్కువ అవుద్ది. బ్లడ్ శాతం తగ్గినప్పుడు ఆ పార్ట్ని ఇబ్బంది పడుద్ది. అంటే నాలుక వచ్చింది అనుకోండి, మాట పడిపోద్ది. ఒక పార్ట్ వచ్చిందంటే పక్షవాతం అనేది ఒక పార్ట్ వచ్చేస్తుంది. తలలో నరాల్లో నీరు చేరినప్పుడు ఇప్పుడు మనకి రైట్ సైడ్ వచ్చిందంటే లెఫ్ట్ సైడ్ బాగా నీరు చేరి ఆ సర్క్యులేషన్ అది ఆ పార్ట్ బ్లాక్ అయిపోద్ది. అట్నే నాలుక పోయే నరం కూడా అదే పరిస్థితి, కంటికి వచ్చే నరం పరిస్థితి కూడా అదే. ఒక్కోసారి మూతి పక్క లాగేస్తుంది. అది కూడా దీనికి సంబంధించింది. ఓకే. అలాగే ట్రీట్మెంట్కి సంబంధించింది ఎటువంటి విధానం ఉంటుంది? ట్రీట్మెంట్ ఉందండి దానికి. వచ్చిన రోజు గానైతే ఏదైనా సరే, అంటే వచ్చిన రోజే 24 అవర్స్ లోపల వస్తే ఒక్క రోజులోనే దాన్ని రికవర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ 99% అవకాశం. ఓకే. కొంతమందికి బ్లీడింగ్ అవుద్ది, బ్లడ్లో అంటే ఎక్కువ ఇదైపోయి బ్లీడింగ్ అయిపోద్ది, ఆ నరాలు చిట్లిపోతాయి. అది మాత్రం రికవర్ అయ్యేది లేటు, కష్టం కూడా. ఓకే. కొరవన్నీ కూడా చాలా వితిన్ 1 డేలోనే మేము రికవర్ చేసి పంపించగలం. అంటే వచ్చింది తెలీదు, పోయేది తెలీదు. పక్షవాతం మొదటిసారి కొట్టింది, లేదంటే రెండోసారి ఇది, ఇంకా మూడోసారి కొడితే ఇబ్బంది అవుతుంది అని అంటుంటారు కదా సార్, మరి అలాంటప్పుడు? అదే దానికి సరైన మెడిసిన్ వాడుకుంటే మనలో ఉన్న వాతం, ఓకే, వాత పిత్త కప్పం, ఈ మూడింటి మీదనే మనకు ఆధారపడి ఉంటుంది మన జీవితం అంతా, మన బాడీ. ఆ వాతం అనేది ఎక్కువైనప్పుడు ఈ సమస్యలన్నీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వాతం అనేది ఉండాల్సిందే, వాతం ఉండాల్సిందే, పిత్తం ఉండాల్సిందే, కప్పం ఉండాల్సిందే. కానీ అవి ఎక్కువ తక్కువ అయినప్పుడు ఈ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే. దానికని ఈ పక్షవాతం అనేది ఆ తలలో నీరు చేరడం వల్ల ఒక నరం బ్లాక్ అవుతుంది, ఆ పార్ట్ పడిపోద్ది. అదేవిధంగా అన్నిటికి కూడా ఎక్కడైతే సర్క్యులేషన్ తగ్గద్దో, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గద్దో ఆ పార్ట్ పడిపోతూ వస్తుంది. దాన్ని వెంటనే నయం చేసేదానికి అవుద్ది. స్పైనల్ బ్లాక్ అనేది వాళ్ళకి తెలియదు. ఫస్ట్లోనే అది స్టార్ట్ అయిన తర్వాత కింద నరాలు పాదాల కాడి నుంచి కొంతమందికి స్టార్ట్ అయ్యి, కొంతమందికి చేతుల మీద స్టార్ట్ అవుద్ది. అది కాలక్రమేణా వాళ్ళు మంచంలోంచి కదిలే పరిస్థితి కూడా ఉండదు. ఎట్టేసిన కాలు అట్టే ఉంటుంది, ఎట్టేసిన చేయి అట్టే ఉంటుంది. తర్వాత కొద్ది రోజులకి చెడించిపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి కూడా అంటే ఫస్ట్లోనే కొంచెం బ్లాక్ అయిన వెంటనే తీసుకుంటే ఒక 6 నెలలు లేదు సంవత్సరం పడవచ్చు కూడా. దాన్ని రికవర్ చేసే మూలిక వైద్యంతోనే సాంప్రదాయ వైద్యులు దాన్ని బాగా చేయగలరు. రోజు ఒక మందు వేసుకోవడం, రోజు ఇవ్వాల్సిందే. ఆ నరాలు ఆ బలానికి రావాలి, ఆ వాతాన్ని కట్ చేసుకుంటూ పోవాలి. ఆ విధమైన మందులు వాడుకోవాలి. అవసరం అయితే స్వర్ణ భస్మం కూడా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. స్వర్ణంతో పెట్టేప్పుడు కొంచెం కాస్ట్లీ కూడా అవుద్ది. ఆ విధమైన ట్రీట్మెంట్ ఉంటాయి. మూలికా వైద్యంలో మంచి. ఓకే. అలాగే పక్షవాతం వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలి అంటే ఫుడ్కి సంబంధించి ఏదైనా పథ్యం ఉండాలి అంటే ఏమైనా ఉండాల్సిందేనండి. మా సిస్టంలో కానీ అయితే మేము ఫస్ట్ నాన్ వెజ్ అవాయిడ్ చేస్తాం.
వంకాయ, గోంగూర, చిక్కుళ్ళు, మ్మ్. చింతపండు పులుసు, మ్మ్. ఉర్లగడ్డ, చాంగడ్డ, మ్మ్. పచ్చెనగపప్పు, మ్మ్. ఇవి అవాయిడ్ చేయమని చెప్తాం. మ్మ్. ఉలవలు ఎక్కువ తీసుకోవాలి మ్మ్. ఫుడ్లో. ఓకే. కొంచెం స్ట్రెంత్ ఫుడ్ కూడా అవసరం అవుద్ది. ఓకే. రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే అంటే ఏ ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు పక్షవాతానికి సంబంధించి? పక్షవాతానికంటే ఇది అందరికీ తెలియదండి. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. ఇండివిజువల్గా ఎవరెవరు పట్టుకోవడం ఉంటారు. అవునవును. వచ్చిన దాకా వాళ్ళు తెలుసుకోలేరు. తెలుసుకునేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటారు? తలనొప్పి రావడం ఎక్కువ, లేదు ఒక కాలు తిమ్మిరిగా ఉండడం, చెయ్యి తిమ్మిరిగా ఉండడం, మ్మ్. ఇటువంటి సింటమ్స్ కనిపించినప్పుడు దాన్ని జాగ్రత్త పడితే ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. అసలు వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. మ్మ్. దాన్ని అట్టి నెగ్లెక్ట్ చేశారంటే పడిపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పక్షవాతానికి సంబంధించి చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు.